ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోని హైప్ చేయండి. మన టాలీవుడ్ హీరోలకు ప్రస్తుతం పాన్ ఇండియన్ మార్కెట్ అత్యంత కీలకం. స్టార్ హీరోలు తమ ప్రతి సినిమాని పాన్ ఇండియా వైపే ఫోకస్ పెట్టి భారీ బడ్జెట్ చిత్రాలను చేస్తున్నారు. రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఓజీ లాంటి పాన్ ఇండియన్ చిత్రాన్ని చేశాడు. అయితే ఈ సినిమాని మేకర్స్ కేవలం తెలుగు వర్షన్లో తప్ప మిగిలిన భాషల్లో చాలా లిమిటెడ్ రిలీజ్ ఇచ్చారు. ముఖ్యంగా నెట్ఫ్లిక్స్తో ఒప్పందం కారణంగా నార్త్ ఇండియాలో నేషనల్ మల్టీప్లెక్స్ చైన్లో ఈ చిత్రాన్ని విడుదల చేయలేకపోయారు. ఒకవేళ చేసుంటే పవన్ కళ్యాణ్కి నార్త్ ఇండియా మార్కెట్ దక్కేది. బంగారం లాంటి ఛాన్స్ని మిస్ చేశారు. అయితే నేషనల్ మల్టీప్లెక్స్లలో కాకుండా ఈ చిత్రాన్ని కొన్ని ఇండిపెండెంట్ థియేటర్స్లో విడుదల చేశారు. అక్కడి ఆడియన్స్కి థియేటర్లో చూసే అలవాటు లేదు. అయినప్పటికీ ఈ చిత్రం 8 రోజుల్లో హిందీ వర్షన్ నుండి 20 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మొదటి రోజు కేవలం 1,50,00,000 ఓపెనింగ్తో మొదలైన ఈ సినిమా 20 కోట్ల గ్రాస్ వరకు చేరిందంటే అక్కడి ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారని అర్థం. లిమిటెడ్ రిలీజ్లోనే 20 కోట్ల గ్రాస్ను రాబట్టిందంటే కరణ్ జోహార్ లాంటి బడా నిర్మాత ఈ సినిమాని గ్రాండ్గా రిలీజ్ చేసి ఉండుంటే ఎలా ఉండేదో ఊహించుకోండి. ఖచ్చితంగా నార్త్ ఇండియా నుండి ఈ చిత్రం 50 నుండి 75 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టి ఉండేది. బంగారం లాంటి ఛాన్స్ని మిస్ చేశారంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా ద్వారా వాపోతున్నారు. ఓజీ సంగతి పక్కన పెడితే భవిష్యత్తులో తెరకెక్కబోయే ఓజీ సీక్వెల్ లేదా ఓజీ ప్రీక్వెల్ని అయినా బాలీవుడ్లో భారీ రేంజ్లో విడుదల చేయాలని పవన్ కళ్యాణ్ అభిమానులు కోరుకుంటున్నారు. ఓజీ చిత్రం నార్త్ ఇండియన్ ఆడియన్స్ థియేటర్స్ ద్వారా పెద్దగా రీచ్ అయ్యి ఉండకపోవచ్చు, కానీ నెట్ఫ్లిక్స్లో విడుదలయ్యాక ఖచ్చితంగా రీచ్ అవుతుంది. సినిమా బాగుంది కాబట్టి అక్కడి ఆడియన్స్ ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టే అవకాశం ఉంటుంది. అదే కనుక జరిగితే బాలీవుడ్లో ఓజీ సిరీస్కి మామూలు క్రేజ్ రాదు. కేజీఎఫ్, పుష్ప సిరీస్ తరహాలో ఈ ఓజీ సీక్వెల్ కూడా బాలీవుడ్లో ప్రభంజనం సృష్టించే అవకాశం ఉంటుంది.